భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా ఈరోజు జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహిస్తున్నాము. ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా జిల్లా నాయకులకు అందరికీ, జిల్లా నాయకులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ రెడ్డి గారికి, అదేవిధంగా బైల సత్యాన గారికి, కలికి నాగరాజు గారికి, లోకేష్ గారికి, విజయ్ గారికి, గడ్డం కాశీనాథ్ గారికి, మరియు సంతోష్ చారి గారికి, రమేష్ గారికి, విక్రమ్ గారికి, గుండు మల్లేష్ గారికి, బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, నిన్నటి రోజున ప్రధానమంత్రి మూడోసారి ప్రధానమంత్రిగా అయిన తర్వాత నరేంద్ర మోడీ గారు తెలంగాణకు రావడం జరిగింది. ఈ యొక్క సభ కోసం అని చెప్పి మండలాధ్యక్షులు అయితేనేమి, బస్ ఇన్ఛార్జీలు అయితేనేమి, జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా కష్టపడి, ఎండ అనకుండా కూడా ఎండలో కష్టపడి భారీ ఎత్తున సుమారుగా 90 పైచిలకు బస్సుల్లో మరి కార్యకర్తలను స్వచ్ఛందంగా తరలించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జిల్లా పార్టీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిన్నటి రోజు కార్యక్రమానికి మరి మెదక్ జిల్లా పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందనరావు గారు కూడా వెంటనే ఫోన్లు చేస్తూ బస్సులు తరలినాయా, వస్తురా, సభకు వస్తురా, మరి ఎంత మంది జనం వస్తున్నారు అనేది ఎంబడెంబడే మరి వారికి మాకు ఫోన్ చేయడం జరిగింది. వారి యొక్క ఆజ్ఞ మేరకు మేము మాధవనేని రఘునందనరావు గారి ఆజ్ఞ మేరకు మరి పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి కార్యకర్తలను తరలించడం జరిగింది. మరి అందరికీ కూడా బస్సులో ప్రయాణించిన ప్రతి ఒక్కరికి కూడా రఘునందనరావు గారు భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న భారత ప్రధానమంత్రి గారు మరి సభను ఉద్దేశించి అశేషమైన జనవాహినితో సభను ఉద్దేశించి ఒక 10 ప్రధానమైన అంశాలపైన మాట్లాడడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి అంశం ఏంటిదనంటే, మొన్నటి వరకు దేశాలలో యుద్ధాలై మరి డీజిల్ పెట్రోల్ కొరత చాలా ఏర్పడడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితిని మనము మళ్ళీ నిలదొక్కుకోవాలనంటే మొట్టమొదటి అంశం ఏంటిదనంటే, బంగారం 1 సంవత్సరం దాకా వరకు కొనడం తగ్గించండి. మనము బయట దేశాల నుంచి బంగారం కొన్నట్టయితే ఇక్కడి మరి మన డబ్బంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి 1 సంవత్సరం వరకు ఓపిక పట్టు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత రెండో అంశం పెట్రోల్, డీజిల్. మరి ఎన్నో దేశాలల్లో 300, 400, 500 వరకు పెట్రోల్ ఉన్నది. కానీ భారత ప్రధానమంత్రి భారతదేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని మరి పెట్రోల్, డీజిల్ పెంచకుండా, రేట్లు పెంచకుండా మరి పాత రేట్లు అయితే ఏది ఉన్నదో అదే రేట్లతోని మరి భారతదేశంలో నడిపించడం జరిగింది. పెట్రోల్, డీజిల్ తగ్గించుకొని మరి పెట్రోల్, డీజిల్ వాడకం కొద్దిగా తగ్గించినట్టయితే మరి మనకు కొరత ఏర్పడదు అనేది ఒక సూచన చేయడం జరిగింది. తీసుకోవాలంటే మూడో అంశము ఎలక్ట్రికల్ వాహనాలు, కార్లు అయితేనేమి, బైకులు అయితేనేమి, ఎలక్ట్రికల్ వాహనాలు మనం కొన్నట్టయితే మరి డీజిల్, పెట్రోల్ కొద్దిగా వాడకం తగ్గుతుందని చెప్పడం జరిగింది. నాలుగో అంశం సభలు, సమావేశాలు, పెద్ద పెద్ద సభలు, సమావేశాలు చేసి మరి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా సభలు, సమావేశాలు అని అంటే వెహికల్స్ పైన ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ప్రజలను తరలించవలసి వస్తుందని చెప్పి ఆన్లైన్ మీటింగులు, జూమ్ మీటింగులు ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న పౌరులు 1 సంవత్సరం, 2 సంవత్సరాల మట్టుకు విదేశీ యాత్రలు తగ్గించుకుంటే చాలా బాగుంటుందని చెప్పిండు. అదేవిధంగా మంచి నూనె, ఏదైతే మంచి నూనె మనము బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి దానికోసం మన దేశంలోనే మన మంచి నూనె ఉత్పత్తి చేసుకోవాలని చెప్పి మరి వాడకం కూడా కొద్దిగా తగ్గించాలని చెప్పడం జరిగింది. 7వ అంశం రసాయనాలు, వరికి కానీ
మరి ఇతర పంటలకు ఎక్కువ మోతాదులో మరి రసాయనాలు వాడినట్టయితే రసాయనాల కొరత కూడా ఏర్పడుతుందని చెప్పి కృత్రిమంగా రసాయనాలు తయారు చేసుకోవాలని చెప్పడం జరిగింది. రైతులు ఇబ్బంది పడకుండా సోలార్ 8వ అంశం, రైతులు ఇబ్బంది పడకుండా సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేసుకున్నట్టయితే మరి రైతులకు మేలు జరుగుతుంది, కరెంటులో కూడా కొరత తగ్గుతుంది. కరెంటు ఉత్పత్తి మరి డబ్బులు ఖర్చు పెట్టి మనము కరెంటు ఉత్పత్తి చేసుకుంటున్నాం కాబట్టి మనం సోలార్ పంపులు పెట్టినట్టయితే ప్రభుత్వానికి భారం తగ్గుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వదేశీ వస్తువులనే మనం వాడినట్టయితే మన దేశ ఆర్థిక పరిస్థితి, మన జిఎస్టీ మన దేశానికి వస్తుంది కాబట్టి మరి స్వదేశీ మన దేశ ఉత్పత్తులపైనే మనం అందరంగానే మక్కువ చూపాలని చెప్పడం జరిగింది. 10వ అంశము, మధ్యతరగతి కుటుంబాలు ఏవైతున్నాయో హంగామాలకు ఆర్భాటాలకు పోయినట్టయితే కుటుంబాలు చిన్న భిన్నమయ్యే పరిస్థితి ఉన్నదని చెప్పి మరి ఎక్కువ హంగామా ఆర్భాటాలు చేయకుండా సంబరాలు చేసుకోవద్దు, కొన్ని రోజులు మనం ఓపికగా ఉండాలని చెప్పి 10 అంశాలు ఈ దేశ ప్రజలకు ఉపయోగపడేటి, అదేవిధంగా మనకు తెలంగాణకు ఉపయోగపడే 10 అంశాల మీద చాలా స్పష్టంగా వారు సభలో చెప్పడం జరిగింది. దేశ ప్రధానమంత్రి ఎప్పుడు కూడా మరి దేశం కోసం, ధర్మం కోసం, దేశ ప్రజల యొక్క సంరక్షణ కోసమే మరి 7 into 18 hours వారు పనిచేస్తున్నారు. వారు తెలంగాణకు వచ్చి తెలంగాణ యొక్క కార్యకర్తలను, బీజేపీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశపరిచినందుకు వారికి తెలంగాణ బీజేపీ పార్టీ తరఫున కానీ మరి మెదక్ జిల్లా బీజేపీ పార్టీ తరఫున మేము భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క ప్రధానమంత్రి మాట్లాడిన 10 అంశాలు ఏవైతున్నాయో ఇవన్నిటిని కూడా మరి మెదక్ జిల్లా బీజేపీ నాయకులకు అందరికీ కూడా నేను సూచన చేస్తున్నా. ఈ అంశాలపైన మరి మనము దృష్టి పెట్టాలి. మొట్టమొదడు మన బీజేపీ నాయకులము ఈ యొక్క 10 అంశాలపైన మనం దృష్టి పెట్టి ఈ అంశాలను ప్రజలలోకి తీసుకుపోయి మరి భారత ప్రధానమంత్రి కేంద్రం నుంచి ఇచ్చిన నిధులను కూడా మనమందరం కూడా ప్రజలకు తీసుకుపోవాలని కోరుకుంటూ, ఈ మధ్య మనం వింటున్నాం రైతులు వడ్లు తీసుకొచ్చి కళ్ళాలలో పోసి నెలలు గడుస్తున్నది. కలెక్టర్కు చాలాసార్లు చెప్పడం మేము ముందే మరి ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితేనేమి, మరి రైతులకు సంబంధించిన సంచులైతేనేమి, సుతిళ్ళు అయితేనేమి, అమాలి వ్యవస్థ అయితేనేమి మరి ముందే రెడీ చేసుకోవాలి, ఒక 2 నెలల ముందే అని చెప్పినాం. కానీ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోయి మరి రైతులను 1 నెల నుంచి ఎర్రటెండలో వాళ్ళను ఉంచుతున్నది, వాళ్ళ ఒడ్లు జోకుండా లేదు. ఇప్పటికైనా మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని, మాటలు కాదు చేష్టలు చేయండి. ముందు రైతులను కల్లాల నుంచి వాళ్ళ ఒడ్లు చూపుకొని పోవాలి, లేదంటే ప్రతి కల్లంల కాడ కూడా మేము కూడా రేపటి నుంచి మా మండలాధ్యక్షులకు కానీ మా జిల్లా స్థాయి నాయకులకు మనం రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, మనమందరం కూడా రైతులను ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు అందరికీ కూడా మరి నమస్సుమాంజనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.